నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ దరహాసం పార్ట్ 9. తులసి నోటి దగ్గర ఉన్న ముద్ద తినకుండా తన పెదాలను లోపలికి ముడుచుకొని తల పక్కకి తిప్పుకొని ఉంది. దాంతో షాన్కి కోపం వచ్చి ఏయ్ అంటూ గట్టిగా అరిచాడు. అతని అరుపుకి తులసి అదిరిపడింది. షాన్ చిన్న పిల్లలకు తినిపించే విధంగా ఆమె బుగ్గలు పట్టుకొని మరో చేత్తో నోట్లో ముద్ద పెట్టేశాడు. షాన్ అలా చేస్తాడని ఊహించని తులసి సైలెంట్గా అతను తినిపిస్తూ ఉంటే తను కడుపు నిండా తినేసింది. తులసికి ఒక చెయ్యి బాగానే ఉన్నా ఆమె చేయికి నీళ్ళివ్వకుండా తానే తాపించి తన పెదాలని టిష్యూ పేపర్తో తుడిచేశాడు. కావాలని వాళ్ళ అమ్మతో కలిసి నా చెయ్యిపై వేడిగా ఉన్న ఆ రసం పడేలా చేశాడు. నా ముందేమో ఏమీ తెలియని వాడిలా నా దగ్గరే నటిస్తూ నాకు సేవలు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. వీడిని ఎలా అర్థం చేసుకోవాలి అని తులసి మనసులోనే అనుకుంటూ ఉండగానే ఆమె ముందు 2 చేతులు చాచి ఒక చేతిలో పాలు మరో చేతిలో టాబ్లెట్స్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. షాన్ ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకపోవడంతో మళ్ళీ నాపై అరుస్తాడేమో అని తులసి సైలెంట్గా టాబ్లెట్స్ వేసుకొని పాలు తాగేసి పడుకుంది. షాన్ కూడా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసి తులసి పక్కన వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తులసి చటుక్కున లేచి ఏయ్ నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? నువ్వు నా పక్కన పడుకోవడానికి వీల్లేదు, ఇంకెక్కడైనా వెళ్ళి పడుకో అంటూ షాన్కి ఆర్డర్ వేసింది. హలో, ఇది నా ఇల్లు, నువ్వు పడుకున్నది నా గదిలో, నేనెక్కడికి వెళ్ళాలి అంటూ షాన్ తన 2 చేతులను తల కింద పెట్టుకుంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు. అయ్యో నేను మర్చిపోయాను, అయినా వీడితో కలిసి ఒకే మంచంపై ఎలా పడుకోవాలి? నేను నిద్రలో ఉన్నప్పుడు నన్ను చంపేస్తాడేమో. నేను లేను అని తెలిస్తే మా అమ్మా నాన్నలు జీవితాంతం నన్ను తలుచుకుంటూ బాధపడేలా చేస్తాడేమో. వీడిని నేను అస్సలు నమ్మలేను అంటూ తులసి మనసులోనే ఏవేవో ఊహించుకుంటూ పక్కనే ఉన్న దిండును నలిపేస్తూ ఉంది. ఏంటి తులసి అంతలా ఆలోచిస్తున్నావు? నేను ఏమన్నా చేస్తానని భయపడుతున్నావా అని షాన్ కొంటెగా అడిగాడు. తులసి మౌనంగా ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ ఉండడంతో షాన్ పైకి లేచి కబోర్డ్లో ఉన్న మరో 2 దిండులను వారిద్దరి మధ్య గోడలా పెట్టేసి ఇక పడుకో, నువ్వు వీటిని దాటి ఇటు రాలేవు, నేను వీటిని దాటి అటు రాలేను, ఏ భయం లేదు అని షాన్ చెప్పడంతో నాకు అర్థమైంది. ఈ దిండులతో నేను పడుకున్నప్పుడు నా ముఖాన పెట్టి ఊపిరి ఆడకుండా చేసి నన్ను చంపేయాలని చూస్తున్నావు కదా అని తులసి ఏడుపు ముఖం పెట్టింది. తులసి అన్న మాటలకు షాన్ గట్టిగా పగలబడి నవ్వేశాడు. ఏయ్ ఎందుకలా నవ్వుతున్నావు? నీ ప్లాన్ నాకు తెలిసిపోయింది అని పిచ్చి పట్టినట్టుంది. అలా నవ్వకు, నీ నవ్వు నాకు నచ్చలేదు అంటూ తులసి ఆమె చేతిలో ఉన్న దిండును తీసి అతని ముఖాన కొట్టింది. షాన్ ఎంతకు నవ్వు ఆపకపోవడంతో తులసి కోపంతో పక్కన ఉన్న వాటిని తన పైకి విసిరేస్తూ ఉంది. తులసి చేతిలో ఉన్న ఫ్లవర్ ఫ్రాట్ని చూసి ఓయ్ దాంతో నా తల పగలగొడతావా ఏంటి
అంటూ షాన్ ఆమె చేతిలో నుంచి లాక్కుంటూ ఉండడంతో ఫ్లవర్ ప్లాంట్తో పాటు తులసి కూడా షాన్పై పడిపోయింది. ఒకరి శ్వాస ఒకరికి శ్వాస అందించే అంత దగ్గరగా ఉన్నారు. తులసి చుట్టూ చేతులు వేసి, నిన్ను నేను ఎందుకు చంపాలి అనుకుంటాను? నువ్వు ఇప్పుడు నా దానివి, నిన్ను ఏమైనా చేసే హక్కున్నవాడిని అంటూ షాన్ ఆమె పెదాలపై ముద్దు పెట్టుకోబోయాడు. షాన్ ఏం చేయబోతున్నాడో అర్థం చేసుకొని అతని కౌగిలి నుండి తప్పించుకునేంత బలం సరిపోకపోవడంతో, నన్ను విడిచిపెట్టు ప్లీజ్ అంటూ తులసి బ్రతిమాలుతూ ఉంది. షాన్ ఆమె చెప్పేది ఏదీ వినిపించుకోకుండా ఆమెను ఇంకా దగ్గరగా తీసుకున్నాడు. తులసికి కోపం వచ్చి షాన్ బుగ్గని గట్టిగా కొరికింది. ఎంతకీ తులసి కొరకడం ఆపకపోవడంతో ఆమె చుట్టూ ఉన్న చేతులను తీసేశాడు. దాంతో తులసి పక్కకి జరిగి అతని వైపు కోపంగా చూస్తూ ఆయాసపడుతూ ఊపిరి పీల్చుకుంటూ ఉంది. ముద్దు పెట్టినందుకు థ్యాంక్స్ అంటూ షాన్ ఆమెకు చెప్పేసి వాష్రూంలోకి వెళ్ళి తులసి చేసిన గాయాన్ని చూసుకున్నాడు. ఆమెకి అతను అంటే ఎంత కోపమో అతని బుగ్గపై పడ్డ పంటిగాట్లను చూస్తేనే అర్థమయ్యింది. పక్కనే ఉన్న ఆయింట్మెంట్ తీసి అతని చెంపపై రాసుకుని తులసి వైపు చూడకుండానే సైలెంట్గా పడుకున్నాడు. నన్ను చూస్తేనే భయపడిపోతున్నట్టున్నాడు, ఇప్పుడు నన్ను వీడు ఏమీ చేయలేడు అంటూ తులసి కూడా ప్రశాంతంగా పడుకుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకి పక్కనే ఉన్న మసీద్ నుండి నమాజ్ సౌండ్ విని అందరూ నిద్రలేచి నమాజ్ చేసుకునే అలవాటు ఉండడంతో షాన్ కూడా నమాజ్ చేసుకొని మళ్ళీ పడుకోకుండా తన వర్కౌట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి 7 గంటలకల్లా రెడీ అయ్యాడు. తులసి ఇంకా పడుకొని ఉండడం చూసి ఆమె చేతికున్న గాయాన్ని చూసి నిద్ర డిస్టర్బ్ కాకుండా గాయానికి ఆయింట్మెంట్ రాసేసి అద్దం ముందు నిలబడి తులసి చేసిన గాయాన్ని చూసుకున్నాడు. రాక్షసి రాత్రి ఎంత గట్టిగా కొరికిందో, ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ఎవరైనా ఇది చూసి అడిగితే ఏం చెప్పాలి అని షాన్ ఆలోచిస్తూ కబోర్డ్లో నుంచి మాస్క్ తీసుకొని పెట్టుకున్నాడు. చిన్న పిల్లల హాయిగా పడుకున్న తులసి వైపు చూసి నవ్వుకున్నాడు. కిందకి వెళ్ళేసరికి అందరూ ఉండడంతో షాన్ అందరినీ పలకరించి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పాడు. భయ్యా ఏంటి ఈరోజు మాస్క్ పెట్టుకున్నావు? ఇంట్లో కూడా ఎవరైనా పెట్టుకుంటారా? అయినా టిఫిన్ చేయకుండా వెళ్తున్నావేంటి అని నాజీమా షాన్ మాస్క్ తీయబోతూ అడిగింది. నాజీ ఏం చేస్తున్నావు? నాకు కొద్దిగా కోల్డ్ అయ్యింది, తుమ్మి ముక్కంతా ఎర్రపడిపోయింది, అందుకే ఈ మాస్క్ పెట్టుకున్నాను. నా కోల్డ్ తగ్గే వరకు మాస్క్ పెట్టుకొనే ఉంటాను. షాన్ బేటా కషాయం చేసి ఇస్తాను, నీ జలుబు తగ్గిపోతుంది అని నూర్ బేగం అనగానే, దాదీ వద్దు నాకు టైం లేదు, నేను ఆఫీస్లోనే టిఫిన్ చేస్తాను. నాజీ మీ బాబీ ఇంకా లేవలేదు, ఆమె ఇబ్బంది పడకుండా నువ్వే చూసుకో అని చెప్పేసి షాన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తులసి నిద్ర లేవగానే పక్కకి తిరిగి చూస్తే షాన్ కనిపించలేదు. హమ్మయ్య, ఈ పోకిరి ఆఫీస్కి వెళ్ళినట్టున్నాడు, నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని తులసి అనుకుంటూ అబ్బా అంటూ తన చెయ్యకైన గాయాన్ని చూసుకుంటూ ఆమె పుట్టింటి వాళ్ళను గుర్తు చేసుకుంది. వెంటనే ఫోన్ తీసి సత్యవతికి ఫోన్ చేసింది. అమ్మ ఎలా ఉన్నారు? మీరు నాకు చాలా గుర్తుకు వస్తున్నారు, నాకు ఇక్కడ అస్సలు ఉండాలని లేదు, నేను అక్కడికి వచ్చేస్తాను అమ్మా
అంటూ తులసి ఏడుస్తున్న గొంతుతో మాట్లాడింది. తులసి మాట్లాడేదంతా రాజశేఖర్ కూడా పక్కనే ఉండి వింటూ ఉన్నాడు. తులసి, బాధపడకమ్మా. మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలకు కారణం ఎవరో తెలిసే వరకు నువ్వు అక్కడ ఉండడమే క్షేమం. షాన్ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, ఆ నమ్మకం ఉంది నాకు అని రాజశేఖర్ తులసికి అక్కడే ఉండాలి అంటూ నచ్చ చెప్పాడు. తులసి అమ్మా నాన్నలతో మాట్లాడి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. అప్పుడే జుబేదా కూడా ఆమె గదిలో నుంచి ఒక బ్యాగ్ తీసుకొని హాల్లోకి వస్తూ అనుకోకుండా తులసిని ఢీకొట్టి ఆమె చేతిలో నుండి బ్యాగ్ కింద పడింది. జుబేదా కోపంగా తులసి వైపు చూసింది. తులసికి అత్తగారు చూసే చూపుకి భయమేసి కింద పడి ఉన్న బ్యాగ్ని ఆమెకు అందించబోతూ అందులో ఉన్న కొంత డబ్బు నగలు చూసి ఆశ్చర్యపోయింది. తులసి చేతిలో ఉన్న బ్యాగ్ని జుబేదా కోపంగా లాక్కొని, ఇంట్లో ఉండాలి అంటే నా కంటికి కనిపించకుండా ఉండు అని తులసికి వార్నింగ్ ఇచ్చి జుబేదా హడావిడిగా వెళ్ళింది. తులసి నాజీమా, నూర్ బేగంతో కలిసి టిఫిన్ చేసేసి సరదాగా వారితో కబుర్లు చెప్పుకుంటూ ఇల్లంతా తిరిగి చూస్తూ ఉంది. అక్కడ ఉన్న 4 కుక్కలను చూసి ఆమెకు కుక్కలంటే భయం అంటూ వారితో చెబుతూ, ఈ కుక్కల వల్లనే 2 సార్లు వాడిని నేను కౌగిలించుకున్నాను అని మనసులోనే షాన్ని తిట్టుకుంటూ ఉంది. తులసి పరధ్యానంలో ఉండడం చూసి, బాబీ ఏంటి మా భయ్య గుర్తుకు వచ్చాడా అంటూ నాజీమా తులసిని ఆట పట్టిస్తూ ఉంది. షాన్ ఆఫీస్లో తులసి గురించి ఆలోచిస్తూ వర్క్పై ధ్యాస పెట్టలేకపోయాడు. ఎంతగానో ప్రేమించాను, కానీ నా మనసులోని మాటను తులసితో చెప్పలేకపోయాను. నా జీవితంలోకి తులసి మళ్ళీ రాదు అనుకున్నాను, కానీ ఆమెకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఆమెపై నేను ద్వేషాన్ని చూపించలేకపోతున్నాను, అలాగని ప్రేమను కూడా చూపించలేను. తులసిని నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందేమో అని షాన్ తులసి చేసిన గాయాన్ని చూసుకుంటూ అనుకున్నాడు. జుబేదా ఒకతడిని కలిసి ఆమె తెచ్చిన డబ్బు నగలు అతనికి ఇచ్చేసి ఇద్దరూ కాఫీ తాగుతూ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ షాన్ రాజశేఖర్ కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు షాన్ ఆ పిల్లను ప్రేమించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లను ప్రేమించడం మొదలు పెడితే వాడిని మార్చడం నా వల్ల కాదు అని జుబేదా తలపట్టుకొని కూర్చుంది. మీరు ఫికర్ చేయకండి, నేను ఆ పిల్లని షాన్ జీవితంలో లేకుండా చేస్తాను. ముందు నువ్వు ఆస్తి మొత్తం నీ కొడుకు పేరు మీదకి మార్చేలా ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఆ నూర్ బేగం నీ మాట వినడం లేదా అని అతడు జుబేదాపై కోప్పడుతూ ఉన్నాడు. నువ్వు ఆవేశపడి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. షాన్ చాలా తెలివైనవాడు. ఒక్క చిన్న అనుమానం వచ్చినా మొత్తం ఆరా తీస్తాడు. ఆస్తి గురించి నేను చూసుకుంటాను అని అతనికి చెప్పేసి జుబేదా అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది. జుబేదా వచ్చిన రెస్టారెంట్కి వరుణ్ కూడా రావడంతో ఆమెను చూసి వెనకాలే ఫాలో అయ్యాడు. ఆమె కూర్చున్న పక్క టేబుల్ వద్ద కూర్చొని వారిద్దరి మాటలు విని వరుణ్ ఆశ్చర్యపోయాడు. షాన్ ఆస్తి మొత్తానికి వారసుడు, అంతా వాడి పేరు మీదనే ఉంది కదా, మరి వాడెవడు నీ కొడుకుపై రాయించుకో అని చెబుతున్నాడు? అసలు ఏం జరుగుతుంది? వెంటనే ఇంటికి వెళ్ళి పెదనాన్నని అడగాలి అని వరుణ్ అనుకొని అతను కూడా ఇంటికి బయలుదేరాడు. తులసి
నాసీమా నూర్ బేగం గదిలోకి వెళ్ళి షాన్ చిన్నప్పటి ఫోటోలు, నాసీమా చిన్నప్పటి ఫోటోలు చూస్తూ నవ్వుకున్నారు. నూర్ సంతోషంగా ఫొటోస్ అన్నిటినీ చూపిస్తూ వారి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంది. ఆవిడని సంతోషంగా చూసి తులసి కూడా సంతోషపడింది. నాజీమాకి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళింది. ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉన్న అందమైన జంటను చూసి, అమ్మమ్మ గారు ఎవరు వీళ్ళు అని అడిగింది. ఆ ఫోటోని చూసి సిగ్గుపడిపోతూ, నేను మీ తాతయ్య గారు అంటూ ఫోటోని చేతిలోకి తీసుకొని చూస్తూ చెప్పింది. తులసికి పక్కనే ఉన్న మరో ఫోటో కనిపించడంతో కళ్ళు పెద్దగా చేసి, అమ్మమ్మ గారు ఈ ఫోటోలో ఉన్నది మా అత్త, ఈయన మీ అబ్బాయి రెహమాన్ అంకుల్ కదా, అంటే వీరిద్దరూ అంటూ తులసి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.